హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలోని మనము హెవర్డ్ గార్డ్నర్ ప్రతిపాదించాడని తెలుసుకున్నాము. ఇందులో 8 రకాల ప్రజ్ఞలు ఉంటాయని తెలుసుకున్నాము. ఇక్కడ ప్రీవియస్ వీడియోస్లో మనకు 5 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మిగతా 3 ఏమో మిగిలిపోయినాయి. ఈ ప్రజ్ఞా రకాల గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మనకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. భాషా ప్రజ్ఞ అంటే భాష నేర్పరులు, కవులు, వాళ్ళంతా గురించి చెప్తాను. కవులు వీళ్ళనే పద నేర్పరులు అంటాము, రచయితలు, సాహితీవేత్తలు. తార్కిక గణిత ప్రజ్ఞ అంటే మనకు ఇక్కడ గణితం సంబంధించిన శాస్త్రవేత్తలంతా వస్తారు. శ్రీనివాస రామానుజన్ వాళ్ళంతా కూడా వస్తారు. ప్రీవియస్ వీడియోస్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, వాచ్ చేయండి. ప్రాదేశిక ప్రజ్ఞ అంటే ఇక్కడ మనకు వీళ్ళని ఏమంటారు అంటే చిత్ర నేర్పరులు అంటాము, ఆర్కిటెక్ట్, డిజైనర్, సర్వేయర్, సివిల్ ఇంజనీర్ అంటాము. సంగీత ప్రజ్ఞ అంటే ఇక్కడ సంగీతం గురించి శృతి లయ సులువుగా నేర్చుకుంటారు, వాళ్ళని సంగీత విద్వాంసులు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి సింగర్స్ సునీత, బాలసుబ్రహ్మణ్యం, వీళ్ళని సంగీత నేర్పరులు అంటాము. అదేవిధంగా సెల్ఫ్ స్మార్ట్ అంటే ఇక్కడ స్వీయ వీళ్ళ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. సెల్ఫ్ స్మార్ట్ అంటే వాళ్ళు అంతః పరిశీలన చేసుకుంటారు, ఆత్మవిమర్శ చేసుకుంటారు, ఆత్మస్పందన చేసుకుంటారు, తనకు తాను సమస్య పరిష్కారం చేసుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ సెల్ఫ్ అండ్ మోటివేషన్తోనే అన్నీ చేసుకుంటారు. అలాంటి వాళ్ళని ఏమంటామంటే మేధావులు, అత్యంత మేధావులు, తర్వాత అత్యంత ప్రజ్ఞ గలవైన వాళ్ళు, మహర్షులు, వీళ్ళంతా కూడా ఈ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ గురించి కిందికి వస్తారు. నెక్స్ట్ ఇంకేమంటే శారీరక సంవేదక ప్రజ్ఞ అంటే వీళ్ళకు శారీరక కదలికలను ఉపయోగించి వాళ్ళ యొక్క కృత్యాలను సమర్థవంతంగా చక్కగా రాణిస్తుంటారు. ఇలాంటి వాళ్ళని శారీరక సంవేదక ప్రజ్ఞ అంటారు. అంటే వాళ్ళు శారీరక కదలికలను బాగా ఉపయోగించి వాళ్ళ యొక్క పనితనంని సమర్థవంతంగా ఉపయోగిస్తారంటే ఎగ్జాంపుల్ వచ్చేసి క్రీడాకారులు, వృత్తి పని వాళ్ళు అంటే కుమ్మర్లు కానీ, ఇంకొకటి మెకానిక్స్ కానీ, డాక్టర్స్ కానీ, జిమ్నాస్టిక్స్, యోగా టీచర్లు, వీళ్ళంతా కూడా వాళ్ళ శారీరక ఫిజికల్గానే మూమెంట్స్ని ఇస్తూ చేస్తుంటారు. వాళ్ళ యొక్క ప్రజ్ఞ అందులో బాగా ఉంటుందని చెప్పడం. బాడీ స్మార్ట్ అంటారు. నెక్స్ట్ సోషల్ స్మార్ట్. సోషల్ అంటే వ్యక్తి అంతర్, అంటే వ్యక్తికి బయట ఇది సోషల్ స్మార్ట్ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే అందరితోనూ కలవడం అనమాట. రిలేషన్షిప్లో కానీ, సభ్యులను మాట్లాడడం కానీ, మనం చేసే పని ఎలా ఉంటుంది అనేది గమనించడం కానీ, వాళ్ళు సామాజిక విలువలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని ఏమంటామంటే సోషల్ స్మార్ట్ అంటాము, వ్యక్తి అంతర్ ప్రజ్ఞ అంటాము. ఇలాంటి వాటికి ఎగ్జాంపుల్ ఎవరంటే రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, సంస్థల అధిపతులు, టీచర్సు, క్లినికల్ సైకాలజిస్ట్, కౌన్సిలర్స్, దీని కిందకంట సోషల్ స్మార్ట్ కింద వీళ్ళంతా వస్తారు. నెక్స్ట్ ప్రాకృతిక ప్రజ్ఞ. ప్రకృతికి సంబంధించినటువంటి సృష్టి రహస్యాలను, జీవ విసర్జన అంశాలను, ప్రకృతి సిద్ధాంతాలను, ప్రకృతికి సంబంధించిన విలువలను, సూత్రాలను సులువుగా అర్థం చేసుకోవడం, గ్రహించడము అంతా చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు, ప్రాకృతిక ప్రజ్ఞ కలిగిన వాళ్ళు. ఇందులో నూతన అంశాలను ఉత్పత్తి చేయడము, ప్రకృతికి రహస్యాలను, సిద్ధాంతాలను కూడా కనిపెట్టడము, ఇవన్నీ కూడా చేస్తుంటారు. వీటిని ప్రకృతి నేర్పరులు అంటారు. వీళ్ళని ఏమంటారు, ఇక్కడికి ప్రకృతి నేర్పరులకు ఎగ్జాంపుల్ ఏమంటే జీవశాస్త్రజ్ఞులు, జంతు శాస్త్రజ్ఞులు, పర్యావరణ శాస్త్రజ్ఞులు. ప్రకృతిని వాళ్ళు అర్థం చేసుకున్నంతగా మనం అర్థం చేసుకోలేమన్నమాట. ఈ ప్రాకృతిక ప్రజ్ఞ కలిగిన వాళ్ళు ప్రకృతిని అర్థం చేసుకున్నంతగా మనము అర్థం చేసుకోలేము. ఇవి 8 రకాల ప్రజ్ఞ రకాలు. నేను ఇక్కడ చిన్న మ్యాటర్ అయినప్పటికీ 2 వీడియోస్గా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ భాషా ప్రజ్ఞ, ఈ 8 ప్రజ్ఞ రకాల గురించి. ఇది నేను ఒక యాప్లో విన్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఆ కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.